గ్లాసులు, బాటిళ్ళు అవన్నీ కూడా మనం ఏం చేయొచ్చు, తీసుకుపోయి అక్కడ వేసేస్తే అక్కడ నుంచి మనం భీమగల్లో ఇది కొంటాం, మేము కొంటాం, ఇది సీసాలు కొంటాం, ఈ ప్లాస్టిక్ కొంటాం, కొన్ని డబ్బులు ఇస్తాం. అది ఎంత వచ్చిందని కాదు, అంటే చెత్త నుంచి కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. రెండవది తడి చెత్త అంటే ఏముంటుంది, నేను ఇంతకు చెప్పింది కూరగాయల వేస్ట్, ఇల్లు ఉడిసినది, మన ఇంటి ముంగట రాలిన ఆకులు, నిన్న దేవుడు తీసిన పూలు, ఇవన్నీ కలిసి మనం ఎక్కువ డబ్బా వేస్తే ఇవన్నీ తీసుకపోయి అక్కడ మనం డంపింగ్ యార్డ్లో 2 పెట్టాం, అలా వారేస్తే అది అక్కడికి 20 అయితే ఎవరికి ఉపయోగపడతలేదు. మళ్ళీ మనం ఉన్న రోడ్డు మీద చెట్లు లేకపోతే ఎవరికైనా ఆ ఎరువులు కూడా కొన్ని గ్రామాలలో మీకు తెలుసు, మీకు తెలియదు, లింగాపూర్ సెక్రటరీ చెప్తున్నా, ప్యాకెట్లలో పెట్టి అమ్ముతుంది. మీరు లింగాపూర్ బ్రాండ్ కింద ఇది స్వచ్ఛమైన ఎరువు అని చెప్పి చిన్న ప్యాకెట్ పెట్టి లింగాపూర్ ఎరువు అని ఒక బ్రాండ్ పెట్టుకొని దీనివల్ల అమ్మితే దాన్ని 100 రూపాయలు వస్తాయి.